नजरादा मुंसिफ टीवी में आपका इस्तकबाल। आप देख रहे हैं आंध्रा तेलंगाना न्यूज। शुरुआत करेंगे हेडलाइंस के साथ। में ताउन किया है डॉक्टर ऑर्थो ऑयल के साथ साथ डॉक्टर ऑर्थो कैप्सूल्स साथ लेना ना भूलें। एपी असेंबली और काउंसिल में बजट पर बहस जारी। वुज़रा ने मुख्तलिफ सवालात के दिए जवाब। चीफ मिनिस्टर तेलंगाना के राजनाथ सिंह से मुलाकात। रेवंत रेड्डी ने वज़ीर दिफा को गांधी सरोवर प्रोजेक्ट के संग बुनियाद तकरीब में शिरकत की दी दावत। म्यूनिसिपल और कॉरपोरेशन इंतखाबात में कांग्रेस को वाज़ेह अक्सरियत। मुख्तलिफ एग्जिट पोल्स में बीआरएस को दूसरे मुकाम पर दिखाया गया। बीजेपी राहुल गांधी के सवालात के जवाब देने से भाग रही। अपोजिशन लीडर के खिलाफ इस्तीफा की तहरीक के नोटिस लाने के ऐलान पर मल्लू रवि का तासुब। हैदराबाद के पुराने शहर में पुलिस का कार्डन सर्च। हथियार और गैर कानूनी मंशियात जब्त। और अब खबरों की तफसील। आंध्र प्रदेश असेंबली और काउंसिल का इजलास दूसरे दिन भी जारी है। सवाल और जवाब के सेशन के एक हिस्से के तौर पर वुज़रा ने मेमोरियल म्यूजियम, समाजी तहफ़्फ़ुज़ की पेंशन, तहसीलदार के दफ्तर की इमारतों की मरम्मत, नई पेंशन, 108 और 104 एम्बुलेंस खिदमात पर सवालात के जवाब दिए। वुज़रा ने इलाके के अस्पतालों की तरक्की, हिंदू मंदिरों के लिए खुद मुख्तारी, सनतों के लिए ज़मीन की तकसीम, फूड एडवाइजरी कमेटियों, काउंटर्स पर TTD दर्शन टिकट वगैरह से मुतल्लिक़ सवालात के भी जवाब दिए। आंध्र प्रदेश असेंबली का बजट इजलास जारी है। MLA P रेड्डी ने पुट्टापुर्थी में IIT कैंपस के क़याम की दरख्वास्त की, जिस पर वज़ीर नारा लोकेश ने इन्हें इस पर बातचीत का यकीन दिलाया। नारा लोकेश ने कहा कि हुकूमत इस मसले पर बातचीत करेगी और ज़रूरत पड़ने पर कोई मुनासिब फैसला करेगी। इजलास में वुज़रा और अरकान दीगर कई मसाइल पर बातचीत कर रहे हैं। రెడ్డి గారు చెప్పినట్లు ఇప్పుడు నూజివీడు క్యాంపస్లో కూడా ఇంకొన్ని పర్మనెంట్ ఫెసిలిటీస్ పూర్తి చేసేదానికి 60 కోట్లు ఖర్చు అవుతుంది అధ్యక్ష. ఆర్కే వ్యాలీ పూర్తి చేసేదానికి ఒక 40 కోట్లు. ఒంగోలు క్యాంపస్ అవుతుంది అధ్యక్ష. సుమారుగా 2 విడతలు కూడా మనం పూర్తి చేయాలంటే టోటల్ బడ్జెట్ రిక్వైర్డ్ 600 కోట్ల అధ్యక్ష. శ్రీకాకుళం క్యాంపస్కు 300 కోట్ల అధ్యక్ష. ఇది మేము పర్సనల్గా మేము చూస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఎక్కడికక్కడికే అంటే ఏ జిల్లాలో అక్కడనే పిల్లలు చదవాలి, ఇక్కడ టెంపరీ అకామిడేషన్కి వేరే వేరే క్యాంపస్లకి మేము పంపిస్తున్నాం. ఇది కరెక్ట్ కాదని మేము ఇప్పటికీ డిస్కషన్ చేసాం అధ్యక్ష. గౌరవ ఆర్థిక శాఖ మంత్రులతో కూడా మేము మాట్లాడాము. కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ కూడా శాస్కి స్కీమ్ తీసుకొచ్చింది అధ్యక్ష. ఆ స్కీమ్ ద్వారా ఈ క్యాంపస్ కన్స్ట్రక్షన్ అంతా దాంట్లోకి DPRs తయారు చేసి ఆ స్కీమ్ ద్వారా కూడా డబ్బులు తీసుకోవాలని మంత్రి గారు కూడా మాకు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది అధ్యక్ష. సో మేము దాని కింద ఏ క్యాంపస్లో అయితే పిల్లలు చదువుతున్నారో అదే క్యాంపస్లో ఆ కోర్స్ మొదలుపెట్టి పూర్తి చేసే బాధ్యత మేము తీసుకొస్తాం అధ్యక్ష. సో దానికి కావాల్సిన నిధులు కేటాయించి ఆ పనులను కూడా పూర్తి చేస్తాం అధ్యక్ష. ఇప్పుడే మేడం గారు అడిగారు, పుట్టపర్తిలో కూడా క్యాంపస్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మేడం గారు కోరారు అధ్యక్ష. రెడ్డి గారు చెప్పిన और आंध्र प्रदेश असेंबली का बजट इजलास इस वक्त जारी है। आपको सीधे वही लिए चलते हैं। చూశాను తప్ప గత ప్రభుత్వం రోడ్లు గుంటలు వదిలేసి ఆ గుంటలు పూడ్చే దిక్కుమాలిన పరిస్థితిని ప్రభుత్వానికి వదిలేసి వెళ్ళింది రాష్ట్ర ప్రజలందరూ చూసిన పరిస్థితి అధ్యక్ష. పోలవరం ప్రాజెక్ట్ డిలే అయితే వ్యయం పెరుగుతుంది, కంప్లీట్గా చేయకపోతే ప్రాజెక్ట్ వ్యయం డబుల్ అవుతుందనే విషయం 10వ తరగతి విద్యార్థికి కూడా తెలిసిందే. డిలే ఆఫ్ ద ప్రాజెక్ట్ బికమ్స్ లైక్ ఆల్మోస్ట్ డబుల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుందనే విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకపోవడం బాధాకరం అధ్యక్ష. అలాగే ఈరోజు పరిస్థితి భిన్నంగా ఉంది. నిర్ణయాల్లో స్పష్టత ఉంది, అమలులో వేగం ఉంది, ప్రజలకు నమ్మకం తిరిగి వచ్చింది. ప్రజల అభివృద్ధిని, ఉపాధిని, బాధ్యతాయుతమైన పాలనను ఎంచుకున్న పరిస్థితి అధ్యక్ష. ఈ బడ్జెట్ అదే దిశలో ముందుకు సాగుతుంది అధ్యక్ష. అలాగే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చాడు అధ్యక్ష. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని మరి నిన్న ఎందుకు వచ్చారో తెలియని పరిస్థితి అధ్యక్ష. అంటే గవర్నర్ గారు మీరేమన్నా ప్రతిపక్ష హోదా ఇచ్చారో లేదా ఆయనకు ఆయనే తీసుకుని వచ్చి వెళ్ళిపోయాడో తెలియదు, కానీ గవర్నర్ గారు ప్రసంగం మొత్తం వినకుండా గవర్నర్ అవమానించిన పరిస్థితి అధ్యక్ష. అలాగే గతంలో 11 సీట్లు వస్తే
11 సీట్లు ఇచ్చిన రాష్ట్ర ప్రజలను కూడా అవమానించిన పరిస్థితి, శాసనసభను అవమానించిన పరిస్థితి అధ్యక్ష. కేవలం 4 లోక్సభ సీట్లు వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ హోదా ఉందని లోక్సభకి వెళ్తుందో అదే ఓట్లేసిన ప్రజల్ని అవమానించడం అధ్యక్ష. అలాగే అసెంబ్లీని అవమానించాడు, రాష్ట్ర ప్రజలు అవమానించి చివరికి గవర్నర్ కూడా అవమానించిన పరిస్థితిని మనం చూసాం అధ్యక్ష. అలాగే నిన్న ఇక్కడ కూర్చొని ఆయన మొత్తం స్పీచ్ని ఇక్కడ ప్రజాస్వామ్యయుతంగా దాని మీద మాడితే బాగుండేది అధ్యక్ష. బయటికి వెళ్ళిపోయి టీవీల్లో లైవ్ చూసి సామాన్య జనంలాగా ఎలక్టెడ్ మెంబర్ శాసనసభ్యులు కూడా టీవీల్లో చూసి మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి గవర్నర్ ప్రసంగం మీద మాట్లాడిన పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. పోడియం దగ్గరికి పంపించి అందరినీ ఆయన అక్కడే కూర్చుంటే బడ్జెట్ తింటున్నాడేమో అనుకునే పరిస్థితి అధ్యక్ష. కానీ 10 నిమిషాలకే వెళ్ళిపోయిన పరిస్థితి అధ్యక్ష. 11 నిమిషాలు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు ఆయన గురజాడ అప్పారావు గారి సూక్తిని నిన్న గవర్నర్ ఉటంకించిన పరిస్థితి అధ్యక్ష. ఈ ప్రభుత్వం దేశం అంటే మనుషులుగా గుర్తించి వాళ్ళ అవసరాల కోసం పనిచేస్తుంది. గత ప్రభుత్వం దేశం అంటే మట్టిలాగానే కొండలు గుట్టలు తోపుని అవినీతి కార్యక్రమాలు చేసిన పరిస్థితి అధ్యక్ష. ప్రతిపక్షం భయపడుతుంది అధ్యక్ష, భయపడుతుంది అధ్యక్ష. మేము నమ్మకం కల్పించాం. ప్రతిపక్షం గతాన్ని దాచి రాజకీయాలు చేస్తుంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తుంది అధ్యక్ష. ప్రపంచానికి కనపడుతుంది, దేశానికి కనపడుతుంది, కానీ వైసీపీ నేతలు కనపడలేదు అధ్యక్ష. ఇందాక కొనతాల రామకృష్ణ గారు చెప్పిన ఫోర్బ్స్ కానీ లేకపోతే బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చిన దాంట్లో ఎన్ని లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయనేది గూగుల్ క్లౌడ్ కానీ బీపీసీఎల్ కానీ ఈ కంపెనీ పేర్ల నుంచి చాలా టైం పడుతుంది అధ్యక్ష. ఆ పరిస్థితి ఈ రాష్ట్ర तेलंगाना के चीफ मिनिस्टर रेवंत रेड्डी ने दिल्ली में वजीर दिफा राजनाथ सिंह से मुलाकात की। चीफ मिनिस्टर ने वजीर दिफा से फरवरी के आखिरी हफ्ते में मुनक्किद होने वाले गांधी सरोवर प्रोजेक्ट के संग बुनियाद रखने की तकरीब में शिरकत की दरख्वास्त की। रेवंत रेड्डी ने वजीर दिफा को बताया कि प्रोग्राम ईसा और मूसा नदियों के तरक्याती कामों के सिलसिले में मुनक्किद हो रहा है। इन्होंने मरकजी वजीर को बताया कि महात्मा गांधी की इराक को फरवरी 1948 में ईसा और मूसा नदियों में डुबोया गया था। इन्होंने कहा कि गांधी सरोवर प्रोजेक्ट मूसा नदी के अहया के प्रोजेक्ट के हिस्से के तौर पर शुरू किया जा रहा है। चीफ मिनिस्टर ने मजीद बताया कि बापू घाट को आलमी मेयार का तालीमी, सकाफती और माहौलियाती मरकज बनाया जाएगा। तेलंगाना के बल्दी इंतखाबात के नताइज से मुतालिक मुख्तलिफ एग्जिट पोल सर्वे एक एक करके सामने आ रहे हैं। पीपल्स प्लस एग्जिट पोल ने कांग्रेस की बर्तरी का अंदाज़ा जाहिर किया था, जबकि अब मजीद दूसरे इदारों ने भी अपनी पेशकयासी जारी कर दी है। बेकन सर्वे के मुताबिक कांग्रेस पार्टी तकरीबन 80 ता 85 बल्दियात में कामयाबी हासिल कर सकती है, जबकि बीआरएस को 8 ता 10 और बीजेपी को 4 ता 6 बल्दियात मिलने की तवक्को है। मजीद 21 बल्दियात में सूरत-ए-हाल वाज़ेह नहीं हो सकी। ऑपरेशन चाणक्य के सर्वे के मुताबिक 2996 मजबूरी म्यूनसिपल वार्ड्स में कांग्रेस को तकरीबन 1400 से 1449 नशिस्तें मिल सकती हैं, जबकि बीआरएस को 745 से 793 नशिस्तें मिलने का इम्कान जाहिर किया गया। इसी तरह बीजेपी को 358 से 399, मजलिस को 150 से 187 वार्ड्स और आज़ाद या दीगर उम्मीदवारों को लगभग 4% नशिस्तें मिलने की पेशकयासी की गई है। इस सर्वे में जनसेना के लिए 30 ता 35 नशिस्तों पर कामयाबी हासिल करने का इम्कान भी जाहिर किया गया है। जिला सिद्दीपेट में म्यूनसिपल इंतखाबात पुरसुकून अंदाज में खत्म हुई। ये बात जिला कलेक्टर और जिला इंतखाबी अफसर हेमावती ने बताई। जिले के हसनाबाद, चिरियाल और गजवेल म्यूनसिपलिटियों में कल सुबह 7 बजे से पोलिंग शुरू हुई, जो पुरअमन अंदाज में शाम 5 बजे तक जारी रही। इन्होंने कहा कि यहाँ किसी भी नापसंदीदा वाक़े के बगैर पोलिंग पुरसुकून अंदाज में खत्म हुई। जिला भर में म्यूनसिपल इंतखाबात में 4 म्यूनसिपलिटियों के लिए जुमला 1,01,085 राय दहिंदे थे, जिनमें से 82% से ज़्यादा यानी 82,921 वोटरों ने अपने हक़ राय दही का इस्तेमाल किया। इनमें मर्द वोटरों की तादाद 40,380, जबकि ख़वातीन वोटरों की तादाद 42,536 और दीगर 5 थे। हेमावती ने पुलिस अहदेदारों की सताइश की, जिन्होंने इंतखाबात को पुरअमन बनाने के लिए मौसर इंतजाम किए थे।
डायरेक्टर जनरल ऑफ पुलिस बी श्रीधर रेड्डी ने कहा कि तेलंगाना में बलदियाती इंतखाबात के लिए पोलिंग पुरअमन तरीके से हुई। डीजीपी ने कहा कि रियासत भर में 8,203 पोलिंग स्टेशनों में से 1,302 की शिनाख्त इंतहाई हसास, 1,926 हसास और 4,975 के आम पोलिंग स्टेशनों के तौर पर की गई थी। सिक्योरिटी फोर्सेस को हर मुकाम के खतरे के जायजे की बुनियाद पर तैनात किया गया था। तेलंगाना इलेक्शन कमीशन के दफ्तर में मुनक़िदा एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए डीजीपी ने कहा कि वेबकास्टिंग सिस्टम ने तेलंगाना भर के पोलिंग स्टेशनों की हकीकी वक्त में निगरानी की। इन्होंने कहा कि कैमरों के जरिए मुसलसल निगरानी, पुलिस अहदेदारों के मौसर फील्ड तैनाती के साथ इस बात को यकीनी बनाया गया कि पोलिंग के पूरे अमल में अमन व अमा बरकरार रखा जा सके। కొంచెం మీరు అంటున్నారు కదా ఏదో ఈ 7 అని చెప్పి అంటున్నారు కదా, దాన్ని ప్రాపర్గా వెరిఫై చేస్తున్నాము. ఇంకా పూర్తిగా అంతవరకు వెళ్ళలేదు మేము మా ఎంక్వైరీ, ఎందుకంటే మధ్యలో ఈ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ వచ్చారు వాళ్ళు, కాబట్టి వాళ్ళు దీన్ని సీన్ డిస్టర్బ్ చేయొద్దు అన్నారు కాబట్టి డిస్టర్బ్ చేయలేదు. కాబట్టి కొన్ని రోజులు తెలిసిపోతుంది, అది కూడా తెలిసిపోతుంది. సో ఇప్పుడు మనకు పెట్టిన ఈ ప్రెస్ మీట్ మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి ఇది డైల్యూట్ అయిపోతుంది. ఆ విషయం మాట్లాడితే మీరేం దీని గురించి మాట్లాడుకుని దాని గురించి మాట్లాడతారు, కాబట్టి నెక్స్ట్ టైం మాట్లాడదాం దాని గురించి. థ్యాంక్ యూ. మహారాష్ట్ర, కర్ణాటక ఈ 4 స్టేట్స్తో బార్డర్స్ ఉన్న రూట్స్లలో బార్డర్ చెక్ పోస్టులు కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేసినాము. విత్ ఇన్ ద స్టేట్లో ఇవి మేము చెప్పినటువంటి బార్డర్ ఏరియాస్లోనే కాకుండా విత్ ఇన్ ద స్టేట్లో కూడా 55 చెక్ పోస్టులు పనిచేస్తున్నాయి. అందులో ప్లస్ ఇవి కాకుండా 181 ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా నిరంతరం పనిచేస్తున్నాయి లాస్ట్ 15 డేస్ నుంచి. అంతేకాకుండా స్పెషల్ సర్వేలెన్స్ టీమ్స్ కూడా 167 167 స్పెషల్ సర్వేలెన్స్ టీమ్స్ కూడా పనిచేస్తున్నాయి. ఈ ఎలక్షన్ టైంలో ఉద్యోగ బాధ్యత చక్కగా నిర్వహించేందుకని చెప్పి, రూల్ బౌండ్ నిర్వహించేందుకని చెప్పి ఎస్హెచ్ఓస్కు, సర్కిల్ లెవెల్ ఆఫీసర్స్కు ట్రైనింగ్ కూడా ఇచ్చినాం. మొత్తం లాస్ట్ 15 డేస్లో कांग्रेस के रुकने पार्लियामेंट मल्लू रवि ने बीजेपी को शदीद तनकीद का निशाना बनाया। मल्लू रवि ने कहा कि बीजेपी लोकसभा में अपोजिशन लीडर राहुल गांधी के सवालों का जवाब देने के बजाय इनके खिलाफ तहरीक इस्तेहकाक लाने का मंसूबा बना रही है। कांग्रेस लीडर ने कहा कि बीजेपी और मरकजी हुकूमत को ये अच्छी तरह से समझ लेना चाहिए कि इनकी ये धमकियां काम नहीं करेगी। इन्होंने कहा कि इस इक़दाम से ये साफ जाहिर हो गया है कि हुकूमत राहुल गांधी के सवालों के जवाब देने से भाग रही है। To the questions raised by LOP Rahul Gandhi ji, the BJP government is planning to give privilege motion is very unfortunate. Actually, Parliament and assemblies, they are the centers where members have the immunity to speak. So many things will come discussed on the basis of the news by newspapers and TVs, and then speak in the house. That is what is the practice, parliamentary procedures and rules. Forgetting all this, they have taken a decision which is totally against the interests of the farmers, weavers, youth, small and marginal business people. All these things were brought to the notice of the House. When Parliamentary Affairs Minister Jiju ji asked for authentication, Minister LOP was ready to authenticate it. Even after that, they want to move a privilege motion. The other day, they have booked a FIR against LOP about the Narvin's book. This is how they are trying to threaten the LOP, but all these threatenings are not going to do anything. We keep going. And हैदराबाद पुलिस ने डिप्टी कमिश्नर ऑफ पुलिस चारमीनार जोन जी श्याम सुंदर, असिस्टेंट कमिश्नर ऑफ पुलिस की निगरानी में पुलिस स्टेशन रेन बाजार के हुदूद में पुलिस की जानिब से सर्च ऑपरेशन किया गया। इस मौके पर 300 से ज़्यादा घरों की तलाशी ली गई। इस मौके पर पुलिस ने हथियार और गैर कानूनी मंशियात जब्त किए। इस दौरान पुलिस ने मुकामी लोगों से मुख्तलिफ तफसीलात हासिल की। पुलिस ने बताया कि हिफाजती इंतजाम के तहत ये कार्रवाई की गई।
यहाँ पे चार मीनार जोन पुलिस की तरफ से रेन बाजार पुलिस स्टेशन लिमिट में गंगानगर नाला के पास में यहाँ पे कॉर्डन सर्च ऑपरेशन किया गया। ये कॉर्डन सर्च ऑपरेशन एसीपी मिर्चोक श्याम सुंदर और एसएचओ रेन बाजार नेताजी के लीडरशिप में किया गया। इसके अंदर पुलिस की तरफ से टोटल 150 प्लस पुलिस पर्सनल यहाँ पे पार्टिसिपेट हुए और ये कॉर्डन सर्च काफ़ी एक सक्सेसफुल कॉर्डन सर्च यहाँ पे हुआ। उसके अंदर ऑलमोस्ट 40 प्लस टू व्हीलर्स जो विदाउट नंबर प्लेट विदाउट प्रॉपर डॉक्यूमेंटेशन सीज किए गए और साथ में टोटल 6 राउडी शूटर्स यहाँ पे पकड़े गए जिनके नाम है सैयद अली, हबीब, तालिब खान, जफर अली, अली हुसैन, सईउद्दीन और इसके साथ में 9 और सस्पेक्ट शूटर्स को भी यहाँ पे पकड़ा गया। इसके अलावा यहाँ पे जो इलीगल चीजें चल रही थी जैसे कि यहाँ पे इलीगल जो फिलिंग ऑफ गैस रहता है ऐसे 3 इलीगल गैसेस भी पकड़े गए और साथ में यहाँ पे एक राउडी शूटर के घर में हमें 3 चाकू भी मिले, साथ में गांजा के कुछ पॉकेट्स भी मिले, एक हुक्का भी यहाँ पे मिला। एक अच्छा कॉर्डन सर्च यहाँ पे किया गया। एक कॉर्डन सर्च का जो मकसद था वो ये है कि सारे जो लोग हैं प्रॉपरली फैमिलीज की यहाँ पे सुरक्षा रखना। काफी ज्यादा लोग जो है हम देख रहे हैं कि रमजान के टाइम में भी बिहार यूपी से जो ट्रबल मॉन्गर है, जो चोर है, अपराधी है, वो हैदराबाद में आके ऐसे एरियाज में रहते हैं। काफी सारे जो लोग हैं रेंटेड पे हाउस दे रहे हैं, लेकिन किसका हाउस दे रहे हैं, उसका बैकग्राउंड क्या है, वो प्रॉपरली चेक नहीं कर रहे। तो ऐसी चीजों की वजह से यहाँ पे काफी ज्यादा क्रिमिनल बैकग्राउंड भी चल रहा है। इसके अलावा काफी इलीगल एक्टिविटीज जैसे कि चाकू लेके घूमना और साथ में गांजा के पैकेट्स, व्हाइटनर्स, ऐसी चीजें भी यहाँ पे चल रही है। तो इसके कॉर्डन सर्च के दौरान हमने ग्रेव एड्स को भी यहाँ पे चेक किया गया। नंदयाल जिला हल्के के मरकज में एहतजाज करने का ऐलान किया गया। इस एहतजाज में सीपीआई के जिला सेक्रेटरी एन रंगा नायडू, असिस्टेंट सेक्रेटरी एस बाबा फखरुद्दीन, AIYF के जिला सेक्रेटरी नागा रामाडू, सीपीआई नंदयाल टाउन असिस्टेंट सेक्रेटरी भुवनी श्रीनिवास, जी लक्ष्मी देवी और दीगर ने इसमें शिरकत की। సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మెడికల్ మాఫియా గురించి నిరసన కార్యక్రమం చేపడుతుంది. అందులో భాగంగా AIYF పూర్తిగా సంపన్న మద్దతు కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈరోజు మనం చూస్తున్నాం మెడికల్ స్టోర్లో ఒక పారాసిటమాల్ డోలో 650 టాబ్లెట్ తీసుకోవాలనుకున్నా కూడా వాళ్ళకి పడేది 50 రూపీస్ 50 పైసలు. కానీ ఈరోజు ఆ టాబ్లెట్ మనకు 2.5 రూపాయల నుంచి 3 రూపాయలు అమ్ముతున్నారు. కానీ అదే సెలిన్ బాటిల్ కూడా 18 రూపాయలు. కానీ అదే మనం హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు 50 నుంచి 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. అంటే ఒక్కొక్క హాస్పిటల్ స్థాయిని బట్టి, ఒక మెడికల్ స్టోర్ స్థాయిని బట్టి ఈరోజు మెడికల్ దందా జరుగుతున్నా కూడా ఈరోజు డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఈ జిల్లా అధికారులు ఉన్నారో లేదో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఇంతవరకు ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్ కూడా ఒక మెడికల్ స్టోర్ని కానీ ఒక మెడికల్ వ్యవస్థ ఏజెన్సీలను కానీ సీజ్ చేసిన చరిత్ర కానీ వారిని తనిఖీ చేసిన పరిస్థితి కూడా మనకు కనపడలేదు. అంటే మన కళ్ళారా కనిపిస్తుంది. ఈరోజు మెడికల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ చొక్కా చాపి అతను అవినీతిని కూడా చొక్కా చాపి మరి డబ్బులు అడిగే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి మెడికల్ యొక్క कलेक्टर विजय नंद्राबोई ने लोकल बॉडीज़ के एडिशनल कलेक्टर शिवेंद्र प्रताप और म्यूनसिपल कमिश्नर के हमरा पलामुरू यूनिवर्सिटी में महबूबनगर, भूतपुर और देवारकद्रा म्यूनसिपलिटी इंतखाबात के लिए कायम काउंटिंग हॉल, स्ट्रॉन्ग रूम और इस्तकबालिया मरकज़ का मुआयना किया और इंतजाम का जायज़ा लिया। इस मौके पर इन्होंने अहदेदारों को हिदायत दी कि स्ट्रॉन्ग रूम्स की सख्ती के साथ निगरानी करें। इन्होंने कहा कि काउंटिंग मराकज़ पर CCTV कैमरों से भी निगरानी की जाएगी। जगत्याल के अरविंद नगर में चैन छीनने का वाक़या पेश आया। चोरों ने शैलजा नामी खातून के गले से 2 तोले के सोने की चैन छीन ली। इतलात के मुताबिक गाड़ी में आए 2 चोरों ने घर जा रही खातून और उसकी बेटी को लूट लिया और उसके गले से 2 तोले का सोना छीन लिया। इस सिलसिले में मुतासिरा ने पुलिस में शिकायत दर्ज कराई है, जिसके बाद पुलिस ने केस दर्ज करके तहकीकात का आगाज़ कर दिया है।
तेलंगाना हुकूमत ने ग्रेटर हैदराबाद म्यूनसिपल कॉरपोरेशन को इंतजामी सहूलत और शहरी खिदमात को मौसर बनाने के मकसद से 3 अलहदा म्यूनसिपल कॉरपोरेशनों में तकसीम करने के अहकाम जारी कर दिए हैं। हुकूमत के इस फैसले की बीजेपी सख्त मुखालफत कर रही है। तेलंगाना बीजेपी के सदर रामचंद्र राव ने कहा कि हुकूमत ने ऐसा करते हुए एक कॉरपोरेशन को मुकम्मल तौर पर मजलिस के हवाले कर दिया। इन्होंने कहा कि जुबली हिल्स के ज़िमनी इंतखाबात में कांग्रेस की मदद का मजलिस को सिला दिया गया है। रामचंद्र राव ने कहा कि हुकूमत का यह फैसला बिल्कुल गलत है, ताहम इसके बावजूद बीजेपी आने वाले GHMC इंतखाबात में कांग्रेस और मजलिस का डट कर मुकाबला करेगी। The corporations which have been carved out has been carved out to benefit Majlis party. The 3 parts in which one part is totally is a gift to Majlis party because they helped them in Jubilee Hills by elections and they are in for vote bank politics. The other 2 divisions, the other 2 parts of the GHMC are Malkajgiri and Cyberabad. They both educated and some rural areas are there. Now the rural areas will suffer because there is no development, there is no roads, and these new areas has to be, made urbanized, and for that taxes will be more. So poor people have to pay the taxes. Some agricultural areas have also been included in the corporation. So those agricultural families will suffer because it has been urbanized now. So it is now urban property. So these are certain lacunas and issues which are faced by the people. So we are. एक और हिंदुस्तानी नजाद अमरीकी खातून अमेरिका में आला मुलाजमत के लिए इंतखाब लड़ी है। सरिता कोमटी रेड्डी एक मुमताज़ वकील हैं जो न्यूयॉर्क स्टेट के अटॉर्नी जनरल के लिए इंतखाब लड़ रही हैं। इनका मुकाबला मौजूदा AG लेटिया जेम्स से होगा जो ट्रंप के सियासी हरीफ के तौर पर जाने जाते हैं। सरिता, जिन्होंने मंगल को रिपब्लिकन पार्टी के रियासती कन्वेंशन में अपनी नामजदगी कबूल की थी, जेम्स की सख्त तनकीद की। इन्होंने कहा कि अब से नवंबर तक मैं लेटिया जेम्स के खिलाफ सियासी मुकदमे चलूँगी। सरिता कोमटी को वफाकी प्रोसिक्यूटर के तौर पर एक दहाई का तजुर्बा है। इन्होंने दहशतगर्द तंजीमों के साथ साथ मैक्सिकन मंशियात के कार्टलों का दिफा करके एक सख्त अफसर के तौर पर शोहरत हासिल की थी। सरिता ने कहा कि 2001 में 9/11 के दहशतगर्दाना हमलों ने इन्हें कानून में करियर की तरफ लाया। हार्वर्ड यूनिवर्सिटी से कानून की डिग्री हासिल करने वाली सरिता इस वक्त कोलंबिया यूनिवर्सिटी लॉ स्कूल में प्रोफेसर है। विशाखापट्टनम में ऑल इंडिया तिब्बी नुमाइंदों ने हड़ताल का ऐलान किया। इस मौके पर इन्होंने कहा कि जाली अद्वियात को रोकने की जिम्मेदारी पूरी तरह मरकजी हुकूमत की है। इन्होंने मजीद कहा कि तिब्बी नुमाइंदों को सरकारी अस्पतालों में काम करने का हक हासिल रहना चाहिए। इन्होंने मुतालबा किया कि तिब्बी नुमाइंदों के मसाइल के फौरी हल के लिए 3 रुकनी कमेटी बुलाई जाए। మెడికల్లో జరుగుతున్న అవినీతి అంటే ఒకటి నకిలీ నాశనం అనేది విపరీతంగా ఉన్నది. అది మనకి 2000లోనే WHO చెప్పింది ఏంటంటే 42% నకిలీ మందులు ఉన్నాయని చెప్తున్నారు. కానీ మన భారతదేశ ప్రభుత్వం ఏంటంటే 42% కాదు 27% చెప్తారు. మొత్తానికి నకిలీ మందులు 27% తక్కువ కాదు. కాబట్టి పోరాడతాను నకిలీ మందులు అరికట్టాలి. అంతేకాదు నాశరకం మందులు కూడా వచ్చేసాయి. అంటే దాని క్వాలిటీ చూసుకుంటే చాలా తక్కువ ఉన్నాయి. అవి కూడా విపరీతంగా ఉంటుంది. ఆ కంపెనీని కూడా శిక్షించాలని దాన్ని చట్టాలు తీసుకురావాలని పోరాడారు। आंध्र प्रदेश के दत्तोपल्ली ग्राम पंचायत में एक वहशाना वाक़या पेश आया। गंगोलम्मा की हालत उस वक्त नाजुक हो गई जब उसके छोटे भाई नागराजू ने इस पर कुल्हाड़ी से हमला कर दिया। इस हमले में इसके चेहरे पर शदीद चोटें आई और उसका बाएं अंगूठा कट गया। मुतासरा को इलाज के लिए सरकारी अस्पताल ले जाया गया। पुलिस ने मुकदमा दर्ज कर लिया और तफ्तीश कर रही है। इतलात के मुताबिक मुलजिम नागराजू को सब इंस्पेक्टर नागेश्वर राव और उसके अमले ने कोलमपल्ली बस स्टॉप से गिरफ्तार कर लिया। मुतासरा गंगोलम्मा को अस्पताल से छुट्टी दे दी गई है। सब इंस्पेक्टर नागेश्वर राव ने बताया कि मुतासरा की हालत ठीक है, ताहम वो बोलने से कासिर हैं। ఈ నెల 4వ తేదీన దిగువపల్లి పంచాయతీ యానాదిపాలెం గ్రామంలో గంగులమ్మ అనే మహిళను ఆమె వరుసకు ఆమె తమ్ముడైనటువంటి నాగరాజు ఇంటి స్థలం ఇల్లు విషయంగా గొడవపడి
కత్తితో హత్యా ప్రయత్నం చేసినాడు. ఆ విషయంగా ఈరోజు నాగరాజును ఉదయం కొలింపల్లి క్రాస్ వద్ద అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్ నిమిత్తం పుంగనూరు కోర్టులో హాజరుపరచడం జరుగుతున్నది. ప్రస్తుతం గంగులమ్మ ఆరోగ్యం కుదుటపడి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయింది. तो इस बुलेटिन में फिलहाल इतना ही। अगले बुलेटिन में आपसे फिर मुलाकात होगी, तब तक के लिए इजाज़त दीजिए। आदाब।